వెల్కమ్ టు ఎన్హెచ్ న్యూస్ డైలీ. ఈరోజు చాలా ముఖ్యమైన వార్తలు ఉన్నాయి. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి. తెలంగాణ అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తాం. మరో 50 సార్లైనా ప్రధానిని కలుస్తారు. త్వరలో నిమ్స్, హుందాయ్ కార్ల పరిశ్రమ. జహీరాబాద్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతో కలిసి పనిచేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిధుల కోసం అవసరమైతే ప్రధాని మోదీని మరో 50 సార్లు కలిసేందుకు సిద్ధమన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి 494.67 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా అయితే వ్యాఖ్యానం చేశారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీని ఎన్నిసార్లు నేను కలుస్తానని చెప్పేసి మనకు ఒక వార్త అయితే రావడం జరిగింది. తర్వాత 227 మంది ప్రాణాలతో పాక్ చెలగాటం. ప్రమాదాంచుల్లో ఉన్న భారత విమానంపై ఆ దేశ నిర్ణయం. గగనతలంలోకి ప్రవేశించేందుకు అనుమతించని వైద్యం. పూర్తి వివరాలుగా చూస్తే ఉరుములు మెరుపులతో కూడిన కారుమబ్బులు విమానం అలాగే ముందుకు చొచ్చుకు వెళ్తే అందులోని ప్రయాణికులందరికీ ప్రాణగండం. కాస్తంత దారి మార్చి పక్కకు వెళ్దామంటే దాయాద్ దేశం పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్ళక తప్పని పరిస్థితి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో సునాయాసంగా పక్క దేశ గగనతలంలోకి వెళ్ళలేని దుస్థితి. అయినా ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలనే సంకల్పంతో విమానాన్ని పాకిస్తాన్ గగనతలంలోకి తీసుకెళ్లడానికి పైలట్లు అభ్యర్థించారు. అయితే పాకిస్తాన్ అధికారులు పాషాణ హృదయం కరగలేదు. విమానాన్ని అనుమతించడానికి ససేమిరా అన్నారు. విధిలేని పరిస్థితుల్లో పైలట్లు ఆ లోహ విహంగాన్ని ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానతో కూడిన కార్మబ్బుల్లోకి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో అది తీవ్ర కుదింపులకు లోనైంది. ప్రమాద టంచులకు చేరువైంది. వేల అడుగుల ఎత్తు నుంచి అత్యంత వేగంగా కిందకు జారడం మొదలైంది. విమానంలోని ఒక్కొక్కరు వ్యవస్థ మొరాయించి సాగాయి. వడగళ్ల అత్యంత బలంగా విమానాన్ని తాకుతున్నాయి. భారీ కుదింపులకు ప్రయాణికులు ఆహాకారాలు చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో పైలట్లు ఎంతో ధైర్య సహారాలతో విమానాన్ని ముందుకు నడిపించారు. చాకచక్యంతో కిందికి దించారు. 227 మంది ప్రాణాలను కాపాడారు. చూడండి, ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ విమానం ఏ విధంగా అయితే డ్యామేజ్ అయిందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే సో అక్కడ ఆకాశంలో ఉరుములు మెరుపులతోటి వర్షం ఉన్నప్పుడు అక్కడ అనుకూల వాతావరణం లేదు, చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు అక్కడ కొంచెం పక్కకు వెళ్దామని అనుకుంటే అక్కడ స్పేస్లో అది పాకిస్తాన్కు సంబంధించిన పైన గగనతలం కాబట్టి అక్కడ వెళ్ళడానికి పర్మిషన్ లేదు. సో దానికోసమని వాళ్ళని పర్మిషన్ అడిగినా వాళ్ళు ఇవ్వలేదు. సో దీంతో మనకు తెలుస్తుంది పాకిస్తాన్ అనేది ఎంతటి ఘోరమైనది, ఎంత నీచమైన ఇక ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది. మిగతా వార్త కనుక మనం చూసుకున్నట్టుంటే బారసలో కోవట్లు ఉన్నారు, వారిని తప్పించి ముందుకెళ్తే పార్టీదే భవిష్యత్తు. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దయ్యాలున్నాయి. గతంలో కూడా అనేక సార్లు లేఖలు రాశా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బారాసల్లో చిన్న చిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకోవడంతో పాటు కోవట్లను పక్కకు తప్పించి ముందుకెళ్తే భవిష్యత్తు పార్టీదేనని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ దేవుడు, కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, వారి వల్ల నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న కవిత శుక్రవారం హైదరాబాద్ విమానాశ్రయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రజతోత్సవ సభ అనంతరం బారాస అధినేత కేసీఆర్కు ఆమె రాసిన లేఖ గురువారం వెలుగులోకి వచ్చి చర్చానీయాంశమైన నేపథ్యంలో కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుసు మీకు కూడా, సోషల్ మీడియాలో కవిత రాసిన లేఖ, కేసీఆర్కు కవిత రాసిన లేఖ ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే. అందులో ఇది ఏ విధంగా లీక్ అయింది అంటే బీఆర్ఎస్లోనే కోవాట్లు ఉన్నారని చెప్పేసి కవిత ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత డాడీ డాటర్ లేక ఓ డ్రామా. రాష్ట్రానికి కొత్తగా 3 కేంద్ర సంస్థలు మంజూరు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బారాస మునిగిపోతున్న నావా అని, డాడీ డాటర్ లేక ఓ డ్రామా అని కవిత కేసీఆర్కు రాసిన లేఖకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సో ఇది అంతా డ్రామా అని చెప్పేసి ఇక్కడ బీజేపీ అధినేత మనకి ఇక్కడ కిషన్ రెడ్డి ఇక్కడ వ్యాఖ్యానించడం అయితే జరిగింది. చూద్దాం మిగతా వార్తలు. బలిపీఠంపై పులి. వేటగాళ్ల అటవీ ప్రాంతంలో విద్యుత్ ఉచ్చులను ఏర్పాటు చేసి
పులులను మట్టుబెడుతున్నారు. గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన లైన్లకు కొండీలు వేసి మరీ అంతమిస్తున్నారు. చనిపోయిన తర్వాత వాటి గోళ్ళు, చర్మాన్ని వేరు చేసి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్మగ్లర్లు మహారాష్ట్రలోని తబోడా, తిప్పేశ్వర్, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి పులుల అభయారణ్యాల నుంచి తెలంగాణకు వస్తున్న వ్యాంఘ్రాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సో సో పులులను కరెంట్ షాక్ పెట్టి చంపేసి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పేసి అని మనకి ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. తర్వాత 15 చదరపు కిలోమీటర్లు 15,000 మంది బలగాలు. దండకారణ్యంలో చివరి దశకు ఆపరేషన్ కగార్. మావోయిస్ట్ అగ్రనేత అష్టదిగ్బంధన లొంగిపోయేందుకు కొందరు ప్రయత్నం. 15 చదరపు కిలోమీటర్ల పరిధిలో 15,000 మంది భద్రతా దళగాలు. ఇది ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో నెలకొన్న పరిస్థితి. మావోయిస్టు అగ్రనేతలంతా ఈ కొద్ది ప్రాంతంలోనే దాగి ఉన్నారనే సమాచారంతో చుట్టుముట్టిన భద్రతా బలగాలు రోజు రోజుకు చొచ్చుకు వెళ్తున్నాయి. లొంగిపోవడం మినహా మరో మార్గం లేకపోవడంతో కొందరు అగ్రనేతల తరపున ఛత్తీస్గఢ్ ప్రభుత్వం సంప్రదింపుల ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికల్లా ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఉనికి లేకుండా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. దాదాపు 45,000 మంది భద్రతా బలగాలు దండకారణ్యం నలువైపుల నుంచి లోనికి చొచ్చుకొని వెళ్తూ ఎక్కడికక్కడే బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయి. సో ఇది విషయము. సో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము అనౌన్స్ చేసింది. సో త్వరలో ఈ నక్సలిజం అనేది మొత్తం అంతం చేస్తామని చెప్పేసి అందుకోసమని చాలా ఎక్కువ మంది అక్కడ ఛత్తీస్గఢ్లోనే మాత్రమే ఉన్నారట. సో అందుకని ఇంతమందిని అక్కడ బలగాలను దింపడం జరిగింది. అయితే అందులో కూడా నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లొంగిపోవడానికి కూడా ప్రభుత్వంతోటి సంప్రదింపులు చేస్తున్నట్టు మనకి ఇక్కడ వార్త అయితే రావడం జరిగింది. తప్పు చేయకుంటే భయం ఎందుకు, నోటీసులకు వణుకుతున్న బారాస పెద్దలు, అవినీతితో జేబులు నింపుకుంటున్న కాళేశ్వర్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విధంగా కూడా మనకు న్యూస్ ఈనాడులో అయితే వచ్చింది. తర్వాత ఇంకా మిగతా పేపర్లోని వార్తలు కనుక చూద్దాం. ఇక వెలుగు నుంచి చూసుకున్నట్టుంటే ఫోక్ చట్టం కింద దోషిగా తేలిన క్షమించిన సుప్రీంకోర్టు. మేజర్ అయ్యాక దోషిని పెళ్లి చేసుకున్న బాధితురాలు. ప్రస్తుతం ఆమె భర్త బిడ్డతో సంతోషంగా ఉన్నట్టు కమిటీ నివేదిక. ప్రత్యేక కేసుగా పరిగణించి శిక్షించకుండా వదిలేసిన సుప్రీం బెంచ్. బాధితురాలు ప్రస్తుతం మేజర్. ఆ సంఘటనను ఆమె ఇప్పుడు నేరంగా చూడటం లేదు. చట్ట ప్రకారం దోషి చేసింది నేరమే అయినా దాన్ని నేరంగా బాధితురాలు భావించడం లేదు. ఈ నేరం వల్ల ఆమె మానసికంగా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోలేదు. కానీ ఆ తర్వాత పోలీసులు, న్యాయ వ్యవస్థ రూపంలోనే అనేక పరిణామాలను ఎదుర్కొన్నది. ఆర్టికల్ 142 కింద ప్రత్యేక అధికారాలను వినియోగించి ఆమెకు పూర్తి న్యాయం చేస్తున్నాం సుప్రీంకోర్టు బెంచ్. సో దీని పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇది ప్రతి ఒక్కరి కళ్ళను తెరిపించే కేసు. ఈ కేసులో తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు బెంచ్ స్పందిస్తూ సమాజం ఆమె గురించి తీర్పు ఇచ్చింది. ఆమెను న్యాయ వ్యవస్థ ఫెయిల్ చేసింది. సొంత కుటుంబమే ఆమెను దూరం పెట్టింది అని కామెంట్ చేసింది. బాధితురాలు ప్రస్తుతం మేజర్. ఆ సంఘటనను ఆమె ఇప్పుడు నేరంగా చూడటం లేదు. చట్టం ప్రకారం దోషి చేసింది నేరమే అయినా దానిని నేరంగా బాధితురాలు భావించడం లేదు. ఈ నేరం వల్ల ఆమెకు మానసికంగా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోలేదు. కానీ ఆ తర్వాత పోలీసులు, న్యాయ వ్యవస్థ రూపంలో అనేక పరిణామాలు ఎదుర్కొన్నది. నిందితుడికి శిక్ష పడకుండా కాపాడుకునేందుకు న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ కేసులో నిజాలు ప్రతి ఒక్కరిని కళ్ళను తెలిపించేలా ఉన్నాయి. ప్రస్తుతం బాధితురాలు దోషితో కలిసి సంతోషంగా కుటుంబ జీవితం కొనసాగిస్తుంది. అందుకే ఆర్టికల్ 142 కింద ప్రత్యేక అధికారాలను వినియోగించి ఆమెకు పూర్తి న్యాయం చేస్తున్నామని సుప్రీంకోర్టు బెంచ్ తీర్పడం అయితే జరిగింది. సో ఇది ఏదైతే అతని భర్త అంటే ఈమె మైనర్గా ఉన్నప్పుడు అతని భర్త మీద కేసు అయింది. తర్వాత ఈమె అతన్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు అని చెప్పేసి అని ఆమె కోర్టులో కేసు కొట్టేయాలని పిటిషన్ వేసి దాని మీద కమిటీ వేసి సో ఇద్దరు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు, పెళ్లి చేసుకున్నారు. కాబట్టి ఆర్టికల్ 142 కింద యాక్చువల్లీ ఫోక్సో కేసు అయితే కంపల్సరీ జైలు శిక్ష వేయాల్సిందే. కానీ ఆర్టికల్ 142 కింద ప్రత్యేక అధికారం కింద సుప్రీంకోర్టుకు ప్రత్యేక విచక్షణ అధికారం కింద ఈ యొక్క కేసును కొట్టివేయడం జరిగి ఆమెకు న్యాయం చేయడం అయితే జరిగింది. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ. అందుబాటులో ఎన్నికల సామాగ్రి, వార్డు వారీగా ఓటర్ లిస్టు, బ్యాలెట్ పేపర్లు సిద్ధం. మనం నిన్నే ఈ న్యూస్ చెప్పుకున్నాం. తర్వాత ఒక స్పెషల్ వీడియో కూడా రావడం జరిగింది. సో నామినేషన్ల ఫారాల నుంచి అన్ని పేపర్లు సిద్ధం. నోడల్ ఆఫీసర్ నియామకం పూర్తి. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రానున్న జూన్ లేదా జూలైలో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధం అవుతుంది. అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనుకున్నా ఆఫీసర్లు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తిగా చేసుకున్నారు. సో వాస్తవానికి ఇవి
1.5 ఇయర్ నుంచి పెండింగ్ పడుతూ వస్తున్నాయి. సో ఆఫీసర్లు అయితే రెడీగా ఉన్నారు ఎలక్షన్ పెట్టడానికి, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి జూన్ 2వ వారం నుంచి జూలై 1వ వారంలో కంపల్సరీ ఎలక్షన్స్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కేసీఆర్ చుట్టూ దయ్యాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్, అమెరికా నుంచి రాక ఘన స్వాగతం పలికిన జాగృతి కార్యకర్తలు, కాబోయే సీఎం అంటూ నినాదాలు, ప్లకార్డులతో కనిపించిన కేసీఆర్ ఫోటో ఆల్రెడీ మనం ఈనాడులో చూసినాము. సో అమెరికా నుంచి కవిత రావడంతో అక్కడ పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికి ఆమెకు సీఎం కవిత అని చెప్పేసి అని ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత చివరిగా చూసుకుంటే రియల్ మార్కెట్ డౌన్, తగ్గిన ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూముల కొనుగోలు, పోయినేడు ఆదాయ లక్ష్యం చేరుకొని రిజిస్ట్రేషన్ శాఖ. రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరం 24-25లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది. ఓపెన్ ప్లాట్, వ్యవసాయ భూముల కొనుగోలు తగ్గాయి. దీంతో స్టార్ట్అప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 2024-25లో 18,229 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా 14,307 కోట్లు మాత్రమే వచ్చాయి. సో అందరికీ తెలిసిన విషయమే, గత 2 సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. సో అప్పుడు ఎందుకు అనంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డిస్ట్రిక్ట్లు ఎక్కువ అవడం వల్ల సో అక్కడ భూమి ఎక్కువ వచ్చి రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోయింది. తర్వాత ఈ 2 సంవత్సరాల నుండి రియల్ ఎస్టేట్ డౌన్ అయినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇవి ఈరోజు వచ్చిన ముఖ్యమైన వార్తలు. దయచేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.